కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. ఓం శ్రీ గురుభ్యో నమః. సాధారణంగా అన్నం తినంగానే కంచంలో చేతులు కడుక్కుని వెళ్ళిపోవడం చాలామందికి అలవాటు. కానీ అలా గనక చేసినట్టయితే అది దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది అని పెద్దవాళ్ళు చెప్తారు. ఏమండి, మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం, మాకు ఇప్పటిదాకా దరిద్రం లేదు, హాయిగానే ఉన్నాము అంటే, దరిద్రం అంటే మన బ్యాంకు బ్యాలెన్స్ ఒకటే కాదండి ఉండడం లేకపోవడం అన్నది. ఆకలేసిన క్షణాన మనకి ఏదన్నా దొరికిందా లేదా, అది సౌభాగ్యం అంటే. అంటే అనే లోపల ఆహారం దొరికితే మనం అంతా అదృష్టవంతులం. మన ఇంట్లో బోలెడు ఉండి కూడా సమయానికి తినేటటువంటి యోగ్యత లేకుండా ఏదో ఒక కారణంగా తినలేకపోవడమే దరిద్రం అంటే. అంతకన్నా మించి పెద్ద పెద్ద లెక్కల దాకా వెళ్ళక్కర్లేదు. అక్కడి నుంచి లెక్క పెట్టుకుంటే పెద్ద స్థాయి దాకా ఉంటాయి. ఎందుకు చెయ్యకూడదు అని వెంటనే అడుగుతారు పిల్లలు ఇంట్లో మన్ని. కంచం చేతులు ఎందుకు కడుక్కోకూడదు, హాయిగా ఉంది కదా, నీళ్లు ఉన్నాయి, మిగిలాయి, ఎలాగో పారబోస్తాం, ఇక్కడ పెట్టినటువంటి నీళ్లు ఎంగిల కింద లెక్క వచ్చి వాటిని కడిగేసుకుంటాను అంటే 2 కారణాలు చెప్తారు. ఒకటి, మన చెయ్యి ఎంగిలి, పక్కన ఉన్న నీళ్లు కూడా ఎంగిలి. మనం తాగిన నీళ్లే కదా, ఈ ఎంగిలితో ఆ ఎంగిలి శుభ్రమవుతుందా? సరే, ఆ సంగతి పక్కన పెడదాం. ఆ సంగతి పక్కన పెడితే మన ఎంగిలి చేతిని ఎక్కడ కడుక్కోవాలి? ఈ రోజుల్లో వాష్ బేసిన్లు ఉన్నాయి. పూర్వకాలంలో బయటికి వెళ్ళి కడుక్కునేవాళ్ళం. బయటికి వెళ్ళి కడుక్కునేటటువంటి చోటు కదా నీళ్లు చేతులు కడుక్కునేది, లేదా వాష్ బేసిన్ కదా చేతులు కడుక్కునేది. మన కంచంలో చేయి కడుక్కున్నామంటే కంచాన్ని దేనిగా మార్చాం మనం? వాష్ బేసిన్గా మార్చేసినట్టు, బయట చెత్త వేసేటటువంటి ప్రదేశంగా మార్చినట్టు. మళ్ళీ రేపొద్దున మనం అందులో తింటామా? అంటే మనం తినేటటువంటి కంచాన్ని, వాష్ బేసిన్ని సమానంగా చూస్తే వాష్ బేసిన్లో అన్నం తిన్నట్టు అవుతుంది కదా. అంటే మనకి బాగా అర్థం కావడం కోసం నేను ఉపమానం చెప్పాను. అసహ్యంగా ఉన్నప్పుడు కదా మనం దాన్ని పాటించడం మానేస్తాము. ఇలాంటి అసహ్యమైన ఉపమానం అయితేనే మనకి బాగా తెలుస్తుంది. అది పవిత్రమైనది, దాన్ని గౌరవంగా చూడాలి అంటే పవిత్రత ఎక్కడా, గౌరవం ఏమిటి అని అడుగుతాం. అందుకని కంటికి కనపడేటటువంటి ఉదాహరణగా చెప్పుకుంటే, అంత గౌరవంగా చూడవలసిన దాన్ని ఆ రకంగా వాష్ బేసిన్ లెవెల్లో మార్చటం అన్నది మళ్ళీ మనం అన్నం తినడానికి అది పనికి రాకుండా ఉండేదిగా తయారవుతుంది. అంతేకాదండి, అన్నం పెట్టేటప్పుడు ఏం చేస్తూ ఉన్నాం, దాని చుట్టూతా చాలామంది చేసే పని, పద్ధతి తెలిసినటువంటి వారు, గాయత్రి ఉపదేశం ఉన్నటువంటి వారు గాయత్రి మంత్రంతో పరిశేచన చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి భూత పిశాచాలన్నింటినీ బయటికి పంపించేస్తూ ఉంటారు. అటువంటి చోట మళ్ళీ మనం ఎంగిలి చేతితో పెట్టాము అంటే ఏం జరుగుతుంది? పవిత్రంగా ఉండదు కదా. సరే, ప్రారంభంలో వాటిని ఉత్తిష్ట అని చెప్పి పరిశేచన చేసిన, పూర్తిగా అయ్యాక మళ్ళీ అవపోసన పట్టి దాన్నంతా ఆ కట్టు విప్పినా దాన్ని ఏ రకంగా భావించినట్టు? కంచాన్ని దేవుడు ఉండేటటువంటి స్థానంగా భావించినట్టు, అన్నాన్ని అంటే మనం తినే ఆహారాన్ని దైవ స్వరూపంగా భావించినట్టు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని కదా చెప్తాం. అటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని భగవత్ ప్రసాదంగా మనం స్వీకరించిన తర్వాత ఆ పాత్రలో మన ఎంగిలి చేయగలిగామంటే అన్నాన్ని అగౌరవపరిచినట్టు అవునా కాదా? అందుకని దానిని తినే ఆహారాన్ని అగౌరవపరిచినటువంటి వారికి ఆహారం లభించటం కష్టం. అందువల్ల కంచంలో చెయ్యి కడగకూడదు అని పెద్దలు చెప్తారు. అంతేకాదండి, పక్కన ఉన్న ఎంగిలి మెతుకులు కూడా ఎంగిలి చేత్తో తీయకూడదు అంటారు. చెయ్యి కడుక్కుని వచ్చిన తరువాత మాత్రమే అటు ఇటు ఉన్నటువంటి, ఒకవేళ చెదిరి పడితే వీలైనంత వరకు మెతుకులు పడకుండా తినడమే చాలా మంచి పద్ధతి. ఒకవేళ చెదిరి అటు ఇటు పడ్డా చెయ్యి కడుక్కొచ్చిన తర్వాత వాటిని తీయాలి. ఎంగిలి కంచాలు కానీ విస్తళ్ళు కానీ కడుక్కున్న చేత్తో తీయాలే కానీ ఎంగిలి చేత్తో తీయకూడదు. ఎవరి కంచం వాళ్ళు తినంగానే ఇట్లా పట్టుకెళ్ళి సింకులో పడేసి చేయి కడుక్కుంటున్నాం, అది చాలా తప్పు పద్ధతి. చెయ్యి కడుక్కుని వచ్చి అప్పుడు ఎంగిలి పళ్ళాలు తీయాలి అని మనకి పెద్దవాళ్ళు చెప్పారు. వీలైనంత వరకు పాటించే ప్రయత్నం చెయ్యండి. అలా పాటించిన తర్వాత ఆహార విషయంలో మీకు ఎటువంటి సౌభాగ్యం అబ్బుతుందో చూడండి. మీరు అనేటప్పటికీ
క అనే మాట అనకుండానే మీరు కోరుకున్న ఆహారం మీ దగ్గరకు వస్తుందో లేదో కొద్ది రోజుల పాటు ఈ నియమం పాటించి చూడండి. స్వస్తి.